నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు, నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడైతే కాదా. నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడా. నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడా. అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో. ఈరోజు ఇంతమందిని మనందరినీ నిర్మించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన చేతిలో పాత్రలో మనం. ఆ కుమ్మరి చేతిలో మన్నున్నట్టు నా ప్రజలు నా చేతిలో ఉన్నారు కారా అంటాడు. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము ఒక్కసారి తీయండి. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. అక్కడి నుంచి చదువు నానేక. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడికి ఎందుకు ప్రభువా? అక్కడ అనలా ఇర్మీయా, నువ్వు ఎక్కడికి పో అంటే అడిగి పోవటమే ఆయన పని. దేవుడు అన్నీ నీ ఉన్న దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడు. ఒక్కొక్క ప్లేస్కు తీసుకెళ్ళి ఒక్కొక్క విషయాలు మాట్లాడతాడు. ఒక్కొక్క సన్నివేశంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క సంగతి మాట్లాడతాడు. మన తెలివేంటో తెలుసా? కూర్చున్న దగ్గరే కూర్చుంటాను అన్నీ చెప్పు, అట్లా చెప్పడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కటి చూపించి మాట్లాడతాడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అనుభవాన్ని నేర్పించి మాట్లాడతాడు. ఆ అనుభవంలోనికి పోకముందు మనకు అర్థం కాదు. ఆయన చూపించాలనుకున్నది చూపించక ముందు మనకు అర్థం కాదు మ్యాటర్. ఇర్మీయాని కుమ్మరింటికి తీసుకెళ్ళాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. ఈ మొక్క చెప్పినవాడు ఆ మొక్క ఏదో ఎక్కడే చెప్పవచ్చుగా అనలా భక్తులు. నువ్వు ఆడికి పో, ఆడ మాట్లాడతానని మాట్లాడావుగా ముందు నాతో. అక్కడ మాట్లాడేది ఎక్కడే మాట్లాడనలా. ఎక్కడ పోవాలి ప్రభు? ఫలానా దగ్గరికి. అలాగే ప్రభు వెళ్ళాడు. ఇర్మీయా చిత్తం ప్రభువా నీకేమి కనబడుతుందన్నాడు. ఇర్మీయా చిత్తం ప్రభు అంటే దేవుడు అన్న నీకేం కనపడుతుంది? కుమ్మరి మట్టి తీసుకొని పాత్రను నిర్మిస్తున్నాడయ్యా. చూడు, చదువు నానాయక, చకచక చదువు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. అద్దుగది నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా? నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా? జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి మహిమ కలుగును గాక. కుమ్మరి చేతిలో ఆ జిగట మన్ను ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు అన్నాడు. బాగుంది. ఆయన చేతిలో మన్నులాగా మనం ఉన్నాం. ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయకూడదు. ఆయనకి అధికారం లేదా? మరి నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను ఎట్లెందుకు చేశావని?
తమ్ముడా, నన్ను ఇలా ఎందుకు చేశావు, నన్ను ఈ స్థానంలో ఎందుకు ఉంచావు, నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావని ఎందుకు అడుగుతున్నావు నాయన? ఆయన కుమ్మరి నాయన, నువ్వు కుండవి, నువ్వు మట్టివి, జిగటమన్నువు నువ్వు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను చేసుకుంటాడు. ఏ ఉద్దేశంతో నిన్ను నిర్మించాడో, నీ ద్వారా ఏం జరగాలనుకున్నాడో, ఏమో ఆయన ప్లాన్ ఏముందో. కానీ సృష్టికర్తను నిందించవచ్చా? నన్ను ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించవచ్చా? నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావు అని అనవచ్చా? పోనీ నాయనా, వారు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నాకు అర్థం. నన్ను ఇలా చేశావు కదా, మరి ఈ స్థితిలో ఉన్న నన్ను ఎలా వాడుకోదలుచుకున్నావో నాకు చెప్పయ్యా. అయ్యా, ఈ స్థితిలో నన్ను ఉంచావు కదా, ఈ స్థితిలో నన్ను నువ్వు ఏ విధంగా నీ చిత్తము నెరవేర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నావో నాకు చెప్పయ్యా, నీకు స్తోత్రం అను. అప్పుడు ఇక నిన్ను లైన్లో తీసుకుంటాడు. మరే నిన్ను ఆ ఊర్లో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ కుటుంబంలో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ సైకోల మధ్య ఎందుకు ఉంచానంటే అని మొదలు పెడతాడు. అప్పుడు మరే నిన్ను ఎందుకు ఆ కొలిమిలో ఉంచానంటే అని అప్పుడు మొదలు పెడతాడు నీకు చెప్పటం. అప్పుడే ఆయన అడిగితే చెప్పేవాడు యజమానుండే, అతడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు, ఏం సార్ ఇది అని అడిగితే చెప్పేవాడు. మరి 5 ఇచ్చినోడి దగ్గర 5 ఆశిస్తాను, 2 దగ్గర 2 ఆశిస్తాను, నీకు 1 ఇచ్చానంటే ఎక్కువ కష్టపడవు, చాలా జాగ్రత్తగా ఒంటిని కాపాడుకునే టైపురా నువ్వు, అందుకని ఈ 1కి ఏదో 1 తగలబెడితే సంతోషిద్దామని 1 ఇచ్చేలా 7 అమ్మ 1 7 అని చెప్పేవాడు. వీడు అడగల. వచ్చినాక ఆయన్ని పాయింట్ అవుట్ చేశాడు. వీడు ఇతరులతో పోల్చుకున్నాడు, 3వ వాడు. 2వ వాడు పోల్చుకోలా. అరే వాడికి 5 ఇచ్చాడే, నాకు 2 ఇచ్చాడే అని అనుకోలా. వాడికి 5 ఇచ్చే నాకెందుకు, 10 ఇస్తే నాకెందుకు, నాకు ఇచ్చాడు కదా, 2 1 ఏదో ఇచ్చాడుగా, ఆ ఇచ్చినంత వరకు నేను పెట్టుబడి పెట్టి ఆయన ఆశించినట్టు ఎంతో కొంత చేసి ఆయనకి చూపిస్తా. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెములో ఇచ్చిందే కొంచెము, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు కనుక ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, 2వ వాడితో కూడా అదే అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి కనుక బడా మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. 2వ వాడితో కూడా అదే అన్నాడు. 3వ వాడితో ఆ మాట అనలేకపోయాడు, ఎందుకంటే వీడు వేరే టైపులో వెళ్ళాడు. అరే నాతో పాటు చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి, నేనేది బికారోళ్ళలా తిరుగుతున్నాను, దేవుడా నాకెందుకు ఈ గతి రప్పించావు అని ఈరోజు నువ్వు ప్రశ్నించవచ్చు నీ శ్రమను బట్టి. ఏమో ఆయన ఉద్దేశం, యజమానుడు ఉద్దేశం ఏ విధంగా ఉందో, నిన్ను జాబ్లో వాడుకోవాలనుకుంటున్నాడో, జాబ్ ద్వారా డబ్బు సంపాదింపజేసి అది ఆ డబ్బు ద్వారా నువ్వు సేవకు సహకరించి తద్వారా నిన్ను అలా వాడుకోవాలనుకుంటున్నాడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ జాబ్ కాదు నాన్న, నేను నిన్ను అనేక మందికి జాబులు ఇచ్చేటట్టు నిలబెడదాం అనుకుంటున్నా. అట్లయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా, ఇచ్చి నాకు సంపాదన ఇచ్చి అప్పుడు కదా నేను ఉద్యోగాలు ఇచ్చేది. కాదు కాదు కాదు, అట్లా అని నేను నీకు జాబ్ ఇస్తే నువ్వు అందులో అతుక్కుపోతావు. నువ్వు పక్కన ఉంటే నీకు వేరే ప్రణాళిక ఒకటి ఉంది, అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి నిన్ను అందరికంటే, వాళ్ళకేమో జాబ్ వచ్చింది కానీ నీ ద్వారా అనేకులకు జాబ్ వచ్చింది. అది నా ఆశ, నా ప్రణాళిక అని దేవుడు అంటుండొచ్చు. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? కానీ నువ్వేమనుకుంటావు, వాడికి వచ్చింది వీడికి వచ్చింది నాకు రాలేదంటావు. ఏమో ఆయన ప్లాన్ వేరుగా ఎలా ఉందో నీకేం తెలుసు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఏదో నిన్ను ఓదార్చడానికి ఈ మొక్క చెబితే నీకు హాయిగా ఉంటుందని చెప్పట్లా. నీ క్లారిటీ కోసం చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సహజంగా మానవ నైజం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని వీళ్ళు నిరాశ పాలవుతారు. ఆ 3వ వాడి గురించి నేను చెప్పినప్పుడు వాడు ఒట్టి పిచ్చోడని మీరు అనుకుంటున్నారు కదా, నేను చెప్పింది 3వ వాడి గురించి కదా, మీ గురించే. అర్థమైందా?
మీలో చాలామందికి సైకాలజీ ఉంది. ఏదన్నా కార్యం జరిగితే పక్క వాళ్ళతో పోల్చుకొని పొంగిపోవటం, ఏదన్నా తేడా వస్తే పక్క వాళ్ళతో పోల్చుకొని దిగజారిపోవటం, రెండూ తప్పే. పొంగిపోవటానికి కృంగిపోవటానికి నీదా, యజమానుడిదా? పెద్దగా చెప్పండి. మరి నీదేంది? ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయగా సారపై ఉంచితివి, కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. మనం అనాల్సిన డైలాగ్ అది. చాలామంది నేను చెప్పినట్టున్నారు, ఇప్పుడు చెప్పినట్టు కాదు, ముందు చెప్పినట్టున్నారు. అందుకే భయం, అందుకే దిగులు, అందుకే విచారం, అందుకే కృంగుబాటు. అది లేకపోతే గొడవే ఉండదు. నేను 2 సంగతులు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒకటి భౌతిక జీవితంలో చెప్తున్నాను, 2 ఆధ్యాత్మిక జీవితంలో కూడా చెప్తున్నాను. రెండిటికి ఈ అంశం వర్తిస్తుంది. పౌలు ఒక మాట అన్నాడు, నేను దీనస్థితి యందును సంపన్న స్థితి యందును, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. బాగా వినాలి. నన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో నేను తృప్తి కలిగి బతకటం నేర్చుకున్నాను. మీరు ఆలోచించండి. సంపన్న స్థితిలో ఉన్నవాడికి దరిద్రం వచ్చింది అనుకో, పేదరికం, వాడు బతుకంతా ఏడవడమే సరిపోయింది. ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఒకప్పుడు అట్టున్నాను, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది, ఇప్పుడు ఎట్టయింది. పౌలు అట్టున్నాడంట. దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు స్తోత్రం, ఏమీ లేకపోయినా స్తోత్రం. అది అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం చెప్పావు ఓకే, ఏమీ లేనప్పుడు ఎందుకు స్తోత్రం చెప్పావంటే యేసయ్య ఉన్నాడుగా. అన్నీ ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, అన్నీ లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడు ఉంటే ఏదున్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టే. నా శాంతి, నా కాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంత
అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, నా జీవం. పాటలు ఎక్కువ వదిలే, మళ్ళీ వాక్యం పోయింది. పుస్తకంలో ఉంటుంది, ఇంటికి పోయి పాడుకోండి. దేవునికి స్తోత్రం. ఏమనుకోకండి టైం, అందుకని నాకు ఆగదు ఆవేశం, పాడుతూ ఉంటా. మీకు ఆగదు, పాడమంటారు. టైం మాత్రం అడ్రస్ లేకుండా పరిగెత్తుతుంటుంది. తీరంతా అయిపోయిన టైం చూసుకుని ఆయన చాలాసేపు చెప్పాడే అని మళ్ళీ ఇది ఒక ఫీలింగు. ఎందుకు నాకు ఈ గొడవ? అందుకే ఊరకు అట్లా అందిస్తాను, మీరు వాడుకోండి. బిడ్డలారా, భౌతిక జీవితంలో కూడా అదే వర్తిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన స్థాయిలోనే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెప్పు. వాడికి ఆ స్థాయి ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ స్థాయి ఎందుకు ఇచ్చాడని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. వాడికి ఇచ్చిన స్థాయి నీకు ఇస్తే అక్కడ నువ్వు దెబ్బతింటావు. నీకు ఇచ్చిన స్థాయే నీకు క్షేమం, నీకు ఇచ్చిన పరిదే నీకు ఉత్తమం. మరొకరితో నువ్వు పోల్చుకొని అక్కడ నేనుంటే సూపర్ ఉండేదని నువ్వు అనుకున్నావు అనుకో, తేడా పడతావు. అక్కడ ఉండకూడదు. నువ్వు ఎక్కడుండాలో ఆయనకి తెలుసు. నిన్ను గరిసెలాగా చేయాలో, మంచినీళ్ళ కుండలాగా చేయాలో, వాష్రూమ్ లోటాలాగా చేయాలో, ఏమంటే వంటగది మూకిడిలాగా చేయాలో, సచ్చిన వాళ్ళ దగ్గర బాగా కొట్టే నిన్ను ఎలా ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసాయా? కాబట్టి నేను జీవిత సత్యం చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవద్దు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నిన్ను నిర్మించిన నిర్మాత, నిన్ను నిర్మించిన సృష్టికర్త ఒక కొండ జిగట మన్నుగా నువ్వు ఉంటే నిన్ను నిర్మించిన కుమ్మరికి తెలుసు నిన్నే పాత్ర చేయాలో. కొంతమంది ఆడవాళ్ళు భర్త పెత్తనం చేసినప్పుడల్లా ఫీల్ అవుతారు, నన్ను మగాడిగా పుట్టించినట్టయితే వీడి సంగతి చెప్పేదాన్ని. మాట వినని కొడుకులను చూసి కూతుళ్ళు అంటారు, అరే మగపొటగా పుట్టారు, నేను మగాడినైతే అమ్మా నాన్న అసలు ఇంట్లోంచి బయటికి పోనీకుండా కూర్చోబెట్టి బతికిచ్చావంట, వెధవల్లారా అన్నాడు. అమ్మా నువ్వు మగాడిగా పుట్టితే పరిస్థితులు వేరుగుంటాయి, అందుకే నిన్ను ఆడపిల్లగా పుట్టించాడు. ఆడపిల్లగా పుట్టిస్తేనే మగాళ్ళ మీద ఎగబడుతున్నావు, అచ్చంగా మగాడిగా పుట్టిస్తే జనం మొత్తాన్ని కలిపి కొడతావు నువ్వు, అందుకే అట్లా చేశాడు. ఏమంటారు, అరే నన్ను అలాగ పుట్టిస్తే ఇలాగుండేది, ఇలా అయితే అలాగుండేది, అసలు నేను అక్కడుంటే మామూలుగా ఉండేది. ఇప్పుడు వీడి గొడవ ఏంటంటే నాకు ఒక్కటి ఇచ్చాడు కాబట్టి మంటి నేను చేయలే, 5 ఇవ్వమను. ఆయన అంటాడు, అరే ఒకటి ఇస్తేనే దాన్ని గుంట తీసి బూడిసి పెట్టావు, 5 ఇస్తే వాటిని ఏం చేస్తావురా నువ్వు? నీకు ఇచ్చిన దానికే న్యాయం చేయని సోది రకం నువ్వు. నీకు నాకు 5 లేదు 5 లేదంటే ఏం చేస్తావురా నువ్వు? నీకు అంత సీన్ లేదని ఒకటి ఇచ్చా, ఆ ఒకటినే శుభ్రంగా అరే గుంట తీసే చాయకి పెట్టుబడి పెడితే పోయేది కదరా. ఆ గుంట తీసేదానికి చాయకి బాగా లోతుగా గొయ్యి దవ్వి పెట్టావే, ఇప్పుడు చోరీ చేయకుండా అదేదో తీసుకెళ్ళి సాహుకారుల దగ్గర ఇచ్చేస్తే అయిపోను కదరా. పోల్చుకుంటారా ఇతరులతో? చదువులో కానీ, జాబులో కానీ, సంపదల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పొలాల్లో విషయంలో కానీ. వాడు 5 ఎకరాలు అయితే మొత్తం పండింది వాడికి, నా కర్మ ఏంది ఇది? తగలబెట్టింది 2 ఎకరాలు అయితే మొత్తం పోయింది ఏంది? వాడు 10 ఎత్తే మొత్తం పండింది, నేను వేసింది 3 ఎకరాలు మొత్తం పోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 3 పోయిందని బాధ కాదు, వాడి 10 అయింది. తన పొలం చూసేమో సగం చావటం, పక్కోడి పొలం చూసి మొత్తం చావటం మానసికంగా. నేను అది తప్పు అంటున్నాను, అది తప్పు. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో కర్తకు తెలుసు. చేయుటకు దేవుడు నీకు ఇచ్చినది శక్తి లోపం లేకుండా చెయ్యి, అదే నీ కర్తవ్యం. ఇక నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో, నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో సృష్టికర్త ఆ పరమ కుమ్మరి వదిలేయి. నాయన అవతలాడు 10 ఎకరాలు పండింది, నేను 3 1/2 ఎకరం వచ్చింది,
ఎకరంన్నర చేతికి వచ్చింది, ఎకరంన్నర పోయింది, ఇందును బట్టి నీకు స్తోత్రం అను. నువ్వు ఈ మాట అనగానే ఇంటి వాళ్ళు అంటారు, 3 ఎకరాలు అయితే ఎకరంన్నర పండిందని స్తోత్రం అంటున్నాడు ఆయన పండితుడు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా? ఇది కూడా పోయినా నాకు చింత లేదమ్మాయి. అప్పుడు అందరం కలిసి తలా ఒకటి పెద్ద చెప్ప తీసుకొని పోవచ్చు అంట. అట్లా కదా నువ్వు ఆవేశపడు వాకు. మనము అన్యులము కాదు, మనం దేవుని పిల్లలం. మనకు జీవాధారము రొట్టె కాదమ్మాయి, మనకు జీవాధారము యేసు. పండినోడికి పండిన దాన్ని తిని బతుకుతాడు. పండలేదు నాది పోయింది, కానీ నన్ను ఎలా బతికిస్తాడో నువ్వు చూడు. వాడికంటే సంతోషంగా, వాడికంటే మిన్నుగా నన్ను బతికిస్తాడు ఆయన. ఎలా అని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు. అది విశ్వాసి లక్షణం. ఇక ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేసినోడు సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి మహింపరుస్తానే ఉంటాడు. నీవు పలుకగా నిన్ను ప్రేమించెదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించెదా, నాదు సహాయక నిన్ను ప్రేమించెదా, సాయము రాకు నన్ను ప్రేమించెదా. తర్వాత సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. భలే పాట, నెట్లో దొరికితే చూసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు సంతోషభరితలమే మనం బ్రతకాలంటే 2 చేయాల. ఒకటి సృష్టికర్త వైపు చూడాలి, రెండోది పక్కోళ్ళకి వెళ్ళి చూడటం మానేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా నువ్వు కనపడాలంతే. నేను అలా చేశా, అందరిలో నేను ఒకడిని అన్నట్టు ప్రయాణం చేయకూడదు. నేను దేవుని సంబంధిని, దానికి ప్రత్యేకంగానే చేయాలి. 16,000లో పెళ్లి చేసుకున్నా. అసలు ఎవరైనా పెళ్ళి అంటే లైఫ్లో ఒక్కసారి జరిగింది, గ్రాండ్గా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అంటారు కదా. గ్రాండు లేదు, ఇంకొకటి లేదు. 16,000లో పెళ్ళి అయిపోయింది. 16,000లో అంతే. ఇప్పుడైతే బట్టలు కొట్టడం నాకు అనవసరం. నాకు ఒక సహధర్మచారిణి కావాలి, నా తల్లి చేయలేకపోతుంది కాబట్టి నన్ను ఆలనా పాలన చూసుకునే ఒక సహకారం నాకు కావాలనుకున్నాను. దానికి నేనేదో పెళ్లి చేసుకొని నేనేదో పెద్ద మునగాడు అన్నట్టు బిల్డప్ నాకేం అవసరంలా. నేను ఎంత చేసుకున్నా జయలలిత చేసినట్టు చేయలేను, చేసుకోలేను. చేసుకోగలనా? కార్డు కూడా గోల్డ్ తెప్పించింది ఆ బంగారంతో. మరి ఎందుకు ఎచ్చులు? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అప్పుల పాలు కావాలి? ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అవసరానికి మించి మేడ కట్టాలి? అంతకుముందు శుభ్రంగా ఒకటే బిల్డింగు, ఒకటే అంతస్తు, లేదా రేగుల షెడ్, ఏదో 4 గదులు ప్రశాంతంగా ఇంటావిడ అన్ని పనులు చేసుకుంటుంది. ఇప్పుడు 3 స్టేర్లు వేసేసరికి ఏం ఎక్కలేక దిగలేక 3 నెలలకు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఈ మాయదారి కొంప కట్టి ఓడవలేక ఎక్కలేక దిగలేక సత్తన్న పని మనిషిని పెట్టట్లా నీకు స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను గట్టమన్నానా తగల పెట్టమన్నాను ఏమే చెప్పింది?
ఏందండి పక్కన వాళ్ళు 2 స్టేర్లు వేస్తే మనం ఏదా ఏం పైన కూడా ఏం నీకు చేస్తాగా అంట. అవసరానికి మించి కట్టడం, అవసరానికి మించి హంగులుగా పోవటం, అదేంటంటే వాడు చేశాడు వీడు చేశాడు నేను కూడా చేస్తాను. ఆ తత్వమే మానేసేయాలి. అప్పుడు మనశ్శాంతి దొరికిద్ది. వాళ్ళతో వీళ్ళతో మనకున్న దానిలో తృప్తి చెందుదాం. ఆ పైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆ స్థాయికి మనకి వచ్చినప్పుడు, అవసరత మనకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. నా పిల్లలు చిన్న పిల్లలు, ఒక గది చాలు పిల్లలకి, నాకు ఫ్యామిలీ మొత్తం బబ్బోవడానికి ఒక గది చాలు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క గది కేటాయించాల్సిందే. వాడు చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి వాడు ఏకాంతం ఆశిస్తాడు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే నువ్వు 4 గదులు క్రియేట్ చేసి ఆ పసిపిల్లల్ని ముగ్గురిని 3 గదుల్లో పెట్టేస్తే ఎట్లా? అప్పటి నుంచే వాడికి ఒంటరితనం అలవాటు అయిపోయింది. రేపు పెద్దవాడైనప్పుడు నీతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు వాడు. ఆ వయసు వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు సెట్ చేయాలి. ఆ అవసరం రానప్పుడు తొందరపడి హడావుళ్ళు చేయకూడదు. అవసరానికి మించి ఆర్భాటాలకి వెళ్ళకూడదు. ఇది జీవిత సత్యం. మీకు నచ్చిదో నచ్చదో నాకు సంబంధం లేదు, కానీ జీవిత సత్యం. వాడట చేశాడు, వీడిట చేశాడు, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, వీడి ఈ స్థాయిలో ఉన్నాడని భౌతికంగా ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కరెక్టు. ఇంకా మించిన స్థాయి రావాలంటే అది కరెక్ట్ అయితే దేవుడే ఇస్తాడు, దాన్ని ఎవడు ఆపలేడు. నీకు దేవుడు అందించిన దాన్ని చేసుకుంటా ముందుకెళ్ళిపో. నా తండ్రి నీకు తగిన కాలం ముందు ఒక్కొక్కటి అందించుకుంటా నీ అవసరానికి సరిపోయినట్టుగా దేవుడు అన్ని మెట్లు ఎక్కిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసేవాడి. ఈ నూతన సంవత్సరంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నేను చెప్తున్నాను, సమస్త విషయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. అలా కాకుండా నువ్వు పక్కాళ్ళతో పోల్చుకోవటం మొదలుపెట్టావనుకో, నీకేమేం జరుగుతాయో చెప్తా విను. మొట్టమొదటిది మనశ్శాంతి పోయిద్ది. రెండవది వాడితో ఈక్వల్ కావటానికి అవసరమైతే తప్పటడుగులు, తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చింది. 2. మూడవది చెప్పేదా? మొదటిది ఏం చెప్పండి? మనశ్శాంతి పోయిద్ది. తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చింది. ఇంత చేసి పొందినా నువ్వు ఎప్పటికీ అందుకోలేనివాడు ఎవడో ఒకటి నీకు కనపడతానే ఉంటాడు. అర్థమైందా? నువ్వు కౌన్సిలర్ అయ్యావనుకో ఎమ్మెల్యే కనపడతానే ఉంటాడు మించి. పోనీ ఎమ్మెల్యే అయ్యావనుకో ఇంకొకటి కనపడతాడు పైన. అది కూడా అయ్యావనుకో ఇంకొకటి కనపడతాడు పైన. 1,00,000 సంపాదించావనుకో 10 లక్షలోడు కనపడతాడు. 10 లక్షలు సంపాదించావనుకో 1 కోటోడు కనపడతాడు. 1 కోటి చూసావనుకో 10 కోట్లోడు కనపడతాడు. 10 కోట్లకు పోయావనుకో 100 కోట్లోడు కనపడతాడు. ఇక నీ బతుకంతా అటు చూసుకొని ఇటు చూసుకొని పరిగెత్తనే సరిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన వైపు చూడు, నీకు ఇచ్చింది ఏందో చూడు. నాకేమి ఇచ్చాడు, నాకున్న వెసులుబాటు ఏంటి, నాకున్న సౌకర్యం ఏంటి, నాకున్న అనుకూలత ఏంటి, నేను చేయదగ్గదేంటి? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా చూసే పాడయ్యావుగా. కానిస్టేబుల్ అయ్యావనుకో ఎస్ఐ ఉండనే ఉంటాడు. ఎస్ఐ అయ్యావనుకో మళ్ళీ సిఐ ఉండనే ఉంటాడు. సిఐ దాకా పోయావనుకో డిఎస్పి ఉండనే ఉంటాడు. అక్కడికి పోయావనుకో ఇక ఏఎస్పి ఉంటాడు, ఎస్పి ఉంటాడు, ఏమంటే డిఐజీ ఐజీ అంటారు కదా. ఇంకా మళ్ళా రేంజ్లు ఉంటానే ఉంటాయి. అన్నిటికీ పైన పోతే హోంశాఖ మంత్రి ఉంటాడు. అక్కడ దాకా కూడా వెనక ముఖ్యమంత్రి ఉంటాడు. అక్కడ దాకా కూడా ప్రధానమంత్రి ఉంటాడు. ఇది బతుకంతా పోవటమే. అంటే ఏందన్నా, ఎక్కడోడు అక్కడే ఉండిపోవాలా ఏంది? ఉండమని నేను ఎందుకు చెప్పాను? దేవుడు ఒక్కొక్క మెట్టు అందిస్తాడు, ఎక్కుతూ ఉండవయా. ఒకేసారి పైన ఉండి చూసి గుండెలు పగలు కొట్టుకోకని చెబుతున్నా. ఏమంటావు? నిజంగా అర్థమైందా? అయినా మన బుద్ధి మారదే. మార్చుకుంటే ధన్యులు. దేవుని మహాకృపను బట్టి నా మనశ్శాంతి రహస్యం అదే.
ఎవడిని పట్టించుకోను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాటల తలాంతి ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. సేవ సంగతి కూడా చెప్తున్నాను నేను. సేవలో కూడా నేను అదే నియమాన్ని ఫాలో. ఇప్పుడు స్తోత్రం, ఇందును బట్టి నీకు వందనాలు. ఏ యుద్ధంలో కూడా దావీదు వెన్ను చూపలా. దావీదుని గురించి హూషై ఏమన్నాడో తెలుసా? మీ నాన్న మామూలోడు కాదురా, మీ నాన్న దెబ్బ చెబితే సింహం గుండె వంటి గుండె గలవారు కూడా అదురుపోతారా బాబు, ఆయన లాంటోడు. మీ నాన్న చిక్కించుకుందాం అనుకున్నా, ఈ అహీతోపెలిగాడు ఆలోచనని మీ నాన్న పట్టుకుందాం అనుకున్నావు, ఈజీగా క్యాచ్ అవుతాడు అనుకున్నావా? మీ నాన్న యుద్ధశూరుడురా, పరాక్రమం కలిగినోడు. అందరిలాగా నిద్రముఖం వేసుకొని ఎక్కడో ఉండడు. ఏ గుహ యందునో, ఏ రహస్య స్థలమందో దాగి ఉంటాడు మీ నాన్న. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయదు ఆయన గురించి. అబ్షాలోం వేసేస్తాడు. కొడుకు అని జాలి చూపించాడు రా నీ మీద. కన్న కొడుకు అని జాలి చూపించాడు. చేసిన తప్పుకి దేవుడిచ్చిన శిక్షని ఇది నాకు తగిందే అని అనుభవిస్తా పోయాడు. వెళ్తున్నాడు కదా అని కదిలించవాకురా, తిరిగాడంటే నీ గుండె చీలిపోద్దంతే అని ఇచ్చాడు హూషై డోసు. అర్థం చేసుకున్నాడు అబ్షాలోం బాసు. సర్దుకున్నాడు తండ్రిని ధర్మకుండా. అక్కడన్న మాటలు ఎట్లుంటాయి అనుకున్నావు? సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా అతని దెబ్బకి భయపడతారు. పరాక్రమం రా నాయన. యుద్ధానికి పోయాడంటే ఓటమి లేదురా, పన్నిన వ్యూహానికి తిరుగులేదురా, కొట్టిన దెబ్బకి ఎదురు లేదురా, కూలిపోవాల్సిందే శత్రువు. అంత కృప పొందినోడ్రా మీ నానంటే. సామాన్యుడు అనుకున్నావు ఏమిట్రా? నీకు మీ నాన్నని లెక్క చేయట్లేదు నువ్వు. మీ నాన్న సంగతి నాకు తెలుసురా బాబు. నీకే కృప ఇచ్చాడో, నీకే సామర్థ్యం ఇచ్చాడో నిన్ను నిర్మించినటువంటి ఆ నిర్మాతకు, ఆ పరమ కుమ్మరికి తెలుసు. నో ప్రాబ్లం. దీన మనస్సు కలిగి దీన పాత్రవై దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకో. నీవిచ్చినదే స్తోత్రము ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టే స్తోత్రము. పలావు లేదా పచ్చడుందా, ఇందును బట్టి స్తోత్రమను. ఇదే నాకు 5 ఎకరాలు వేస్తే 1 ఎకరమే పండిందా, అందుకే నేను తగిన వాడిని ప్రభువా, నీకు స్తోత్రమను. నువ్వు అన్యాయస్తుడు అయితే కాదు కదయ్యా, నాకు ఎంత అవసరం అంత ఇస్తావుగా, ఈ ఏటికి నాకు ఇంతే అనుకున్నావు, ఇచ్చావు, స్తోత్రం అను. నువ్వు ఆయన చేసే కార్యం చూడు. అమ్మో, అంత దీన మనసు ఉందా మనకే? అంత ప్రశాంత చిత్తం ఉందా మనకే? ఓ అమ్మో, ఏడిచి 5 ఎకరాలు ఎత్తే అంటే పొలాలు వేసే రైతుల సంగతి చెప్తున్నాను నేను. అట్లా అన్ని విషయాల్లో బిడ్డ, అన్ని విషయాల్లో నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పు అండ్ సంతృప్తిగా ఉంటూ నేర్చుకో. 1, ఇతరులతో పోల్చుకొని పోటీపడి నీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. తప్పటడుగులు వేయొద్దు, తప్పుడు మార్గాలు తొక్కొద్దు, ఉన్న విలువలు పోగొట్టుకోవద్దు, ఏదో సాధిద్దామని ఏదో కావద్దు. ఎంతమందికి అర్థమైందా ఎలారా? ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. 5 తలాంతులు ఇచ్చినట్లుగా ఉన్నవాడికి 5 పని జరిగినప్పుడు 1 నువ్వు చేస్తున్నావు, అందులో బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. సేవ చేసే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఆ సామర్థ్యం నాకు ఇచ్చిన దేవుడు నాకు సహకారం చేసే సామర్థ్యం నీకు ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన ఈ సామర్థ్యం నీకు కూడా ఇస్తే ఒకనాటికి నిన్ను కూడా ఈ స్థాయిలోకి తీసుకొస్తాడు ఆయన. తేగపోయినా పర్వాలా, ఎందుకంటే ఇప్పుడు మనకు స్థాయి గొప్పలు కాదు కదా, కావాల్సింది దేవుని పని జరిగితే చాలు. నేను ఏనాడు కూడా పెద్ద పాస్టర్ అవ్వాలి, పెద్ద బిల్డప్ ఉండాలి, మనం అంటే ఒక రేంజ్ ఉండాలని ఏనాడు ఎచ్చులు పడలేదు, ఇక ముందు కూడా పడదలుచుకోలేదు, పడను కూడా. ఎవరన్నా వచ్చి అసలు అలా ఇలా అని పొగుడుతూ ఉంటే నేను అవన్నీ దేవునికి ఆపాదిస్తా. ఎందుకంటే అవి నేను వాటికి తగినోడిని కాదు. నేను నా ద్వారా ఏదన్నా మీరు పొందారు అంటే అదంతా దేవుడు నన్ను వాడుకొని చేసిందే తప్ప నేను తగిన పాత్రను కాదని ఎల్లప్పుడూ నా ఫీలింగ్.
ఇంకా నా సోదర సేవకులు సహోదరులు నాకంటే ఉత్తములు యోగ్యులు అన్న ఫీలింగే నాకుంది, కానీ వాళ్ళకంటే నేను బెస్ట్ అన్న ఫీలింగ్ నాకు లేదు, రాదు కూడా. ఆ కంపారిజన్ మీరు చేసుకొని మీరేదో ఫీల్ అయితే నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఇలానే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు మీరు పొగిడారని పొంగాను, రేపు విమర్శిస్తే కృంగాల్సి వచ్చింది. అవి రెండు నాయి కాదు, అవి రెండు నా ప్రభువి. ఇంకా వీలైతే విమర్శకు పాత్రునేమో కానీ ప్రశంసకు మాత్రం పాత్రుని గాను. స్తుతి మహిమ ఘనతలన్నీ నా దేవుడికే చెందాలి. ప్రతి వానికి ఒక సమయం ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, షాలేమన్నలాగా కావాలని ఎంతమందికి ఉందండి? నీళ్ళు ఎంతమందికి ఉందో కోరిక చేతులు ఎత్తండి. బతికితే నీలాగా బతకాలి, చేస్తే నీలాగా సేవ చేయాలి, ఉంటే నీలాగా ఉండాలి, అన్ని విషయాలని నా కోరిక ఉందన్నా నేనేం తిట్టనాయా? లోపల ఫీలింగ్ బయట పెట్టండి చెబుతా. ఉంటే చేతులు ఎత్తండి, నేను ఆమెనంట. ముదిరిపోయారు మీరు. నాలాగా ఉండదలుచుకోలేదా? అంటే మీరు సాక్ష్యం ఇచ్చారు, అవును నీలాగా పొరపాటును కూడా ఉండకూడదు, అంత చండాల పడి నువ్వు అని సాక్ష్యం ఇచ్చారా? మరి ఎందుకు ఎత్తలా చేతులు? అంటే నాలాగా ఉండొద్దు అనుకుంటున్నారా మీరు? కాదు ఇప్పుడు దాకా చేసిన ప్రసంగం నాకు ఇంకెందుకు ఎత్తుతాం చేతులు? ముందే చెప్పాక ఎవరితో పోల్చుకోవద్దు. మేము చేతులు ఎత్తినాక మళ్ళీ నువ్వు మెలిక పెడతావు, మమ్మల్ని బకరాలని చేస్తావు. వద్దు, మేము కాదలుచుకోలేదని మీరు ముదిరిపోయారని అందుకన్నాను అనమాట. దేవునికి స్తోత్రం. హరే. అంటే మీకు ఆశ కూడా లేదా? ఉంటే చేతులు ఎత్తండి, షాలేమన్నలాగా నిన్ను కూడా ఉండాలి. తప్పు కాదయా, అనుకోవా, ఏమైంది? ఓకేనా? అనుకున్నా? ఎందుకు అంత స్పీడ్గా దించా? అలానే ఉంచండి చేతులు. అనుకున్నారు కదా? ఆమేన్. నా తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయను గాక. మరి ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడే నువ్వు ఎవరితో పోల్చుకోవద్దన్నా మళ్ళీ చేతులు నిలబెట్టావు ఏందంటారా? చెప్తా. షాలేమన్నలాగా కాదు, అసలు ఏసైలాగా బతకాలని మన ఆశ. కనీసం ఏసైలాగా పని కనీసం షాలేమన్నలాగానే బతకాలని ఆశ. ఏది మీకున్న ప్రేమను బట్టి. అయితే ఒక్క మాట, ఒకవేళ నేను ఏదైనా మీకు నచ్చే విధంగా కనపడ్డాను, ప్రవర్తించాను అంటే దానికి ఒక కారణం ఉంది. ఒక పాత్రని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే దాన్ని ఆ విధంగా ఊహ తెలిసినప్పటి నుంచి రెడీ చేసుకుంటూ వచ్చాడు. ఈ పాత్రకి ఊహ తెలిసినప్పటి నుంచి రకరకాల అనుభవాల్లో గుండా స్పెషల్ డోసులు ఇచ్చుకుంటా, స్పెషల్ ట్రీట్మెంట్ చేసుకుంటా, చెక్కుకుంటా ఈరోజు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వేం చేస్తావంటే ఇక్కడ కూర్చున్న షాలేం రాజుని చూస్తావు నువ్వు. ఒక తోముడు అనుభవించిన షాలేం రాజు తెలియదు నీకు. మురికి పట్టిన దుప్పటిని ఉతికితే ఎట్టొచ్చే సౌండ్. ఒక రేంజ్లో ఉతకబడ్డ పాత్రను మీరు ఎరగరు. ఈరోజు ఈ స్థితిలో ఉన్న పాత్ర నన్నే కాదు, ఏ దైవజనుడైనా, ఏ దైవజనురాలైనా, ఏ పాత్ర అయినా దేవుడు వాడుకొని, బైబిల్లో ఉన్న పాత్రలైనా, బయటికి మీరు ఎరిగిన పాత్రలైనా దేవుడు వాడుకొని మహిమపరిచాడు, ఘనపరిచాడు అంటే ఆ పాత్రలని ప్రారంభం నుంచి సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఎందులో సిద్ధపరచుకుంటూ వచ్చాడు? లేమిలో, దరిద్రతలో, దీనత్వంలో, బలహీనతలో, సమస్యల్లో, కలతలో, నిందలో, అవమానంలో, ఆకలి బాధలో, వస్త్రహీనతలో, అప్పుల భారాల్లో, రకరకాల కన్నీళ్ళ అనుభవాల్లో, చేదైన జ్ఞాపకాల్లో, చేదైన అనుభవాల్లో గుండా నడిపించుకుంటూ వచ్చాడు. నువ్వు ఆశపడటం తప్పు లేదు, దేవుడు కూడా కాదనడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ మెట్టుకు నువ్వు రావాలంటే మరి నిన్ను కూడా నేను అలాగ ట్రీట్ చేయాలి, ఇష్టమేనా అంటాడు. అమ్మో, దెబ్బలంటే మనం తట్టుకోలేము, కానీ ఆ రేంజ్కి అయితే వెళ్ళాలంటారు, కుదరదురా అంటాడు. మరి వాడు తిన్నన్ని కోటింగులు నువ్వు తింటావా? తింటే చెప్పు, నేను ఎక్కిస్తా అక్కడికి. నేను అమ్మ కోటింగులు అంటే కొంచెం కష్టం లేదు ప్రభా, ఉన్న కోటింగులు ఇక చేస్తున్నాం, మళ్ళీ ఇంకా స్పెషల్ కోటింగులు అంటే మన వాళ్ళు యాడ్ అయింది.
మరి అట్లయితే వాడి స్థాయిని అందుకోవాలని ఎట్లా కోరుకుంటా? కుదరదు కదా. కోరుకుంటే చెప్పు, చేరుస్తా. మరి ఆ టైపు దరువు నీకు కూడా ఉంటుంది. కుదిరిద్దా? ఒక విషయం చెప్పనా, షాలేమన్నలాగా మీరు గారు మీలాగా షాలేమన్న కూడా కాలేడు. మా దగ్గర ఏముందన్నా అన్నాడు, చూశారు. ఏమో నాకేం తెలుసు, దేవుడు మరి మిమ్మల్ని నాకంటే శ్రేష్ఠులుగా భావించాడు. ఏంది అటు చూస్తారు? నిజమే నేను చెప్పేది. శ్రేష్ఠుడిగా భావించలేదు, ఎవలేదు ఊరుకుని అటు చెబుతావు. కానీ లేదమ్మా, నాకంటే శ్రేష్ఠులుగా మిమ్మల్ని దేవుడు భావించాడు. నాకంటే ఎక్కువ మీరు ఆయనకు. ఎందుకో చెప్తా. సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? ఇప్పుడు చేసేవాడు ఎవరు, చేయించుకునేవాళ్ళు ఎవరు? చేసేవాడు ఎవరండి? మీ సర్వెంట్ ఎవరు? నేనేగా. పొందేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడు నాకంటే ఘనంగా మిమ్మల్ని ఎంచాడు కనుక నన్ను తెచ్చి మీకు సేవ చేపిస్తున్నాడు ఆయన. కాదా? అవునా? నిజం చెప్పండి. ఒకవేళ మీకంటే నన్ను ఘనంగా ఎంచినట్టయితే మీ చేత నాకు సేవ చేయించేవాడు. నన్ను కూర్చోబెట్టి మీ చేత చేయించేవాడు. అన్నీ నాకు కావాల్సినవి మీ చేత చేయించేవాడు. కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి అన్ని నా చేత చేయిస్తున్నాడంటే నాకంటే మిమ్మల్ని ఘనులుగా ఎంచాడు కాబట్టే కదా. నా పిల్లలరా వాళ్ళందరూ, వాళ్ళకి చేయరా నువ్వు పరిచర్య అని పెట్టాడు కదా నన్ను. ఒప్పుకోవడానికి మనసు లేకపోయినా ఇదే వాస్తవం, ఇదే నిజం. మీ స్థాయి నాకెప్పటికీ రాదు, నా స్థాయి మీకు. ఒకవేళ అలా చేయాలని దేవుడి సంకల్పం అయితే తప్ప. ఇంకొకటి, ఎవరి కొలతలు వాళ్ళవే. ఎవరిని దేవుడు తక్కువగా చేయడు. ఎవరికిచ్చే విలువలు వాళ్ళవే, ఎవరికిచ్చే కొలతలు వాళ్ళవే. సేవలోనైనా ఇదే వర్తిస్తుంది, స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుంది. నిజ జీవితంలో, భౌతిక జీవితంలో కూడా ఇరుగు పొరుగులతో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది. బంధువులలో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది. దీన్ని ఎరిగి వాడు కానీ తేడా పడ్డట్టు పడకుండా, వాడికి 5 ఇచ్చాడు, వీడికి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, నేను చెయ్యను అంటే ఎట్లా? 1 ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన దానికి న్యాయం చేసే విధంగా నువ్వు నడుము వంచితే ఇంకా ఇస్తానన్నాడు. కలిగిన వానికి ఇవ్వబడును, మరి ఎక్కువగా ఇవ్వబడును అనే మాట కూడా అన్నాడు. లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసేస్తానని మాట్లాడాడు. కాబట్టి మీరు ఎరిగి ఈ విషయాన్ని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇతరులతో పోల్చుకొనుట అనే పొరపాటు ఆలోచనను పక్కన పెట్టేసేయండి. దేవుడు నాకు ఇచ్చిందేంటి? దేవుని కొరకు నేను చేయదగ్గదేంటి? నేను నెరవేర్చాల్సిన దైవ చిత్తం ఏంటి? ఫైనల్లో చెప్తున్నా, కన్నే బెస్ట్ అని ముక్కు అనుకోకూడదు, ముక్కు వేస్ట్ అని కన్ను అనకూడదు. కన్ను చూడటం మాత్రమే చేయగలిగిద్ది. ముక్కు లేకపోతే శ్వాస ఎక్కడా, వాసన ఎక్కడా? అసలు మనం శ్రేష్టమైన ప్లేస్లో ఉన్నాం. బ్రదర్ ముక్కు, బ్రదర్ చెవి, బ్రదర్ నోరు, ఆ కాలుగాడు వేస్ట్ అందనుకో కన్ను. కాలు నడవటం ఆపేసిందంటే ఇది అంతే. అవునా? దేని విలువ? అందరు నోరు తెరిచి చెప్పండి. ఇక్కడ వేస్ట్ సరిగ్గా ఏదన్నా ఉందా? మరి నువ్వు వేస్టువా? లేదు. ఎవరి సామర్థ్యం వాళ్ళదే, ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళదే. కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటారు, కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకొని సఫలత పొందుతారు. అందుకని అందరికీ పంచి ఇచ్చి ఎంచి ఇచ్చినటువంటి దేవుని పాదాలు ఆశ్రయించి ఇతరులతో పోల్చుకొని కృంగటమో చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని నీకు ఇచ్చిన కృపేదో వెతుక్కో. ఎప్పుడైనా అనుకుంటే ఈ మాట అనుకో, నేను తగని దాన్ని, నేను తగని వాణ్ణి, నాకంటే వారే యోగ్యులు, తగినవారు. పర్వాలేదు,
దేవునికి స్తోత్రం. నాకున్న ఈ స్థితే చాలు. నాయన ఈ పూటకి అన్నం పెట్టాడు. 10 రోజులు నన్ను బతికించే పని అయితే 10 రోజులకు సరిపోయిన అన్నం, తగినంత అన్నం నాకు రెడీ చేస్తాడు నా తండ్రి. నాయన ఉన్నాడుగా, లేకపోతే కదా నేను దిగులు పడాలి. ఇంతకాలం నన్ను బతికించి పోషించి నిలబెట్టినోడికి ముందు చేయడా, ఆయనే చూసుకుంటాడు. ఈరోజు నవ్వులు పొందుతున్నాను, అవమానాలు పొందుతున్నాను. ఆయనకి ఇష్టమైతే ఆయన్నే ఘనపరుస్తాడులే. అయినా ఆ ఘనత నేను ఆశించట్లేదు, పర్వాలేదు అని సర్వకాల సర్వావస్థల యందు జీవము గల దేవుని యందు దృష్టి నిలిపి, ఇక ఈ సంవత్సరం అంతా ప్రభు వైపు చూస్తూ, నీలోనికి నువ్వు చూసుకుంటూ, లోపాలుంటే దిద్దుకుంటూ, నీ అయోగ్యతను అనర్హతను గుర్తెరిగి దీన మనస్కుడవై దీన మనస్కురాలివై విరిగి నలిగిన హృదయము కలిగి దేవునికి అందుబాటులోకి వెళ్ళు. విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడు. ఈ సంవత్సరం అంతా ఇక నీతోనే ఉంటాడు ఆయన. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే ఎవ్వరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఎంతమందికి అర్థమైందండి? అంటే దేవుని ముందుకు వెళ్ళి ఏమనాలి నువ్వు? అనర్హుణ్ణి అనర్హురాలిని, నాకు ఇదే న్యాయం ప్రభు, నాకు ఇచ్చినదే న్యాయం ప్రభు, ఇందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టగలిగిన నాడు అప్పుడు దేవుడు నీ వశం అవుతాడు. నిన్ను నువ్వు గుర్తించిన నాడు, నీ అనర్హత అయోగ్యతను గ్రహించిన నాడు అప్పుడు దేవుడు నీకు అందుబాటులోకి వస్తాడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? అసలు అలాంటి వాళ్ళ దగ్గరే నేను నివాసం ఉంటాను అన్నాడు. నేను యోగ్యురాలను అనుకున్న వాళ్ళ దగ్గర కాదంట ఆయన ఉండేది. నాకు అర్హత లేదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా, నేను తగిన దాన్ని కాదయ్యా, తగిన వాడిని కాదయ్యా అని దీన మనస్సు కలిగి తమ స్థితిని ఎరిగి ఎవరు దేవుని పాదాల దగ్గరకు వస్తారో. జక్కయ్య, నీ ఇంటికేనయ్యా నేను వచ్చింది. ఇంతమంది వెంటాడుతుంటే వీళ్ళ కోసం వచ్చాను అనుకున్నావా? లేదు, నీ ఇంట ఈరోజు ఉండాలని వచ్చాను. నా దగ్గర ఊళ్ళో నా అంత చెడిపోయినోడు లేడయ్యా. అవునా? లేదు, ఊరి మొత్తంలో నువ్వే మంచోడు అనుకుని వచ్చాను. లేదయ్యా, నేను సుంకపు గుత్తదారుణ్ణి, ముక్కుబిండి వసూలు చేస్తాను, మంచోడిని కాదు నేను. అవునా? లేదు, ఊరి మొత్తానికి సేవ చేసేంత సేవకుడు నీలో ఉన్నాడయ్యా. అవునా ప్రభు? స్వార్థపరుణ్ణి ప్రభు, కక్కుర్తోండి ప్రభు. లేదు, ఈ ఊర్లో నీ అంత మంచోడు ఇంకొకడు లేడు. వాళ్ళని అడగండి అయ్యా, చెబుతారు నేను ఎంత చండాలు పడినో. వాళ్ళని అడగండి. లేదయ్యా. జక్క ఏమన్నాడు? నా ఆస్తి సగం అమ్మి బీదలకు ఇస్తాను, మిగతా సగము ఎవని యొద్ద నేను 1కి 2 వసూలు చేసిన వానికి 4 ఇస్తాను, మొత్తంగా ఖాళీ అయిపోతాను. ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఆ విధంగా తనకున్నదంతా సమాజ సేవకు వెచ్చించిన వాడు ఒక్కడున్నాడా ఆ ప్రాంతంలో? మరి ఇప్పుడు చెప్పండి, ఊరు మొత్తంలో మంచోడెవరు? ఊరు మొత్తం తిట్టినోడెవరు? మరి ఊరు మొత్తంలో మంచోడెవరు? అలా చేసినోడెవరు? యేసయ్య. హీనులను దీనులను
మీకు టైం అవుతుందేమోలే, ఇంక బండి ఇంకెళ్దాం. జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. ఏదో ఉన్నది చేసుకుంటా పిచ్చోళ్ళ తిరిగాను నేను ప్లాట్ఫామ్ మీద. ఎన్నోసార్లు దేవుని ముందుకెళ్ళి నాలాంటి కూడా బతికుండటం అవసరం అంటావా దేవా అని ఏడ్చా, నాకున్న బాధలను బట్టి. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడైతే కాదా. నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడా. నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడా. అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో. నా దేవుడు నమ్మదగిన దేవుడు. లే, విశ్వాసంతో లే. విశ్వాసం గలదానివై లే, విశ్వాసం గలవాడవై లే. భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు. జనాలు నీ ముందు మిడిసిపడుతుంటే నువ్వు దాన్ని బట్టి ఏం బాధపడదు. జనాలు నీ ముందు హడావుళ్ళు చేస్తుంటే నువ్వు ఓకే ఓకే దేవా నీకే స్తోత్రం అనుకొని కరెక్టేలే అయ్యా, నేను తగిన వాడిని కాదు, తగిందని కాదు అనుకుంటా ఉండు నువ్వు అంతే. నిన్ను చూసి మిడిసిపడేవాడు పడని వదిలేసాను, సంతోషంగా చిరునవ్వుతో తిరిగాను. దిగులు పడద్దు. నువ్వు ఏడవాలని వాళ్ళు అట్లా చేస్తారు, నువ్వు ఏడ్చే కొద్దీ ఎక్కువ చేస్తారు. వదిలే. దేవుడిని బట్టి నువ్వు చిరునవ్వుతో ఉండవు, వాళ్ళు చేయలేరు. మనం ఎంత చేసి ఎంత వాడిని ఎంత ఆమెని ఇది చేస్తున్నా కూడా ఆమె నవ్వుతానే ఉంది. ఆ మనిషి ప్రశాంతంగా ఉంది, చిరునవ్వు నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళే సర్దుకుంటారు. నీకు సిద్ధపరిచిన దినం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. నీకున్న దానిలో నువ్వు ఏం చేయాలని చెప్పాను? ఉన్నదానిలో ఏది భౌతికంగా తృప్తి, ఆత్మీయంగా సేవలో తృప్తి ఉండకూడదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలనే తపన ఉండాలి. ఓకేనా? కష్టపడు, కానీ ఇతరులతో పోల్చుకోవద్దు. నేను 3 చేస్తావని చెప్పాను. ఒకటి, మనశ్శాంతి పోగొట్టుకుంటావు. రెండవది, అక్రమ మార్గాలు తొక్కుతావు. మూడవది ఏం చేస్తావు తెలుసా? అయినా సరే నువ్వు సాధించకపోతే ఆ ముందులో ఉన్న వాళ్ళని తొక్కటానికి ట్రై చేస్తావు, సైకోలా మారుతావు, వాళ్ళ నాశనాన్ని కోరుతావు. ఏమన్నా అర్థమైందన్నా నేను చెప్పింది? వాళ్ళ పతనాన్ని ఎదురు చూస్తావు. అలా చూడటం దేవునికి అసహ్యం. అప్పుడు నువ్వు అవుతావు అట్లా. ఇదంతా దేన్ని బట్టి వస్తుంది? మార్చుకుందామా ఈ సంవత్సరం? సమాజం మొత్తాన్ని ఏమందాం మనం? మన తోటి వారిని బట్టి ఏమందాం? వారు నాకంటే యోగ్యులు ప్రభు. సహ విశ్వాసుల విషయం, పరిచారకుల విషయం, సేవకుల విషయం, అందరి విషయం ఇదే అందాం. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి పూడ్చిపెట్టద్దు, వినియోగించు. నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను, నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను. నేను ఒకడల్లా నేను కొంతమంది అన్నాను, ఎందుకంటే ఒకడు కాదు కొంతమంది ఉన్నారు, నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ వాళ్ళకి ఇచ్చినవి నంబర్ 1గా గుంట తీసి పూడ్చి పెడుతున్నారు సూపర్గా. ఈ గుంట తీసి పూడ్చి పెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు, తర్వాత ఆత్మీయ కుటుంబంలో కూడా ఉన్నారు. తప్పు తప్పు అయిపోయిన సంవత్సరాలు పోగొట్టుకున్నారు. ఇక ఉన్నాయి కొన్ని సంవత్సరాలే, ఇంకా ఎందుకు గుంటలో?
ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను నేను. నాకేమొచ్చు, నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని అంతటిని కూడా వేస్ట్ చేయటం కాదో. దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అనర్హుండని ఆ మాట అనమన్నాను, కానీ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేని అనమల్లా. నీకు ఇచ్చినదేదో దాని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని, టాలెంట్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అనుకూలతని, అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి, దేవుని పని చేయి. అందుకోసమే 2026 నీకు ఇచ్చాడు. లేకపోతే 2025తోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. 26 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇది కూడా ఎట్లా తగలేయమని కాదు, తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఆకలి అవట్లా? ఎంతమంది క్లియర్గా అర్థమైంది? దీన మనస్సు కొరకు మీ అనర్హతను, అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి, కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను, నా అనర్హతని, అయోగ్యతనే మాట్లాడతాను, కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు. నాకేవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టాను. ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను. ఒక్కసారే రాలేదే, క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు. అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు. క్రమక్రమంగా వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, వాడబడతావు, ధన్యుడు, ధన్యురాలి అవుతావు. భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబడటానికి అడుగులు వేయొద్దని నేను చెప్పలా. ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండు. నీ శక్తి కొలది పని చేయి. దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా 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 అభివృద్ధిని ఇస్తాడు. అంతేగాని నాకు ఇంతే చాలు, ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు, అక్కడే కూర్చో అంటల్లా. మరొక అడుగు ప్రయత్నించు, తప్పులేదు. అందలేదా, కొంతే వచ్చిందా, అందును బట్టి తృప్తి చెందన్నా. అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి. లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు, మేము మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకున్నాం మేము అంటే హ్యాపీ. దేవుడు మీకు తోడై ఉండును గాక.